వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంతోష వర్మ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి శారీ ట్యాజిల్స్ అనేది చూసేద్దామండి. శారీ వచ్చేసి 2 కలర్స్ ఉంది కాబట్టి టూ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఆల్రెడీ 170 రోల్స్ చేసి కట్ చేసి ట్యాజిల్స్ అనేది కట్టి ఉంచారండి. వాటికి కావాల్సిన ఏంటంటే సీజర్ అండ్ 2 నిడిల్స్ అనమాట. సిల్క్ థ్రెడ్స్ ఏ కలరో ఆ కలర్ థ్రెడ్ని నీళ్ళలో ఎక్కించి ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ పూసలు అంటారు పెరల్స్, నెక్స్ట్ రౌండ్ పెరల్స్ అనమాట. ఇప్పుడు అనేది వీడియో అనేది చూసేయండి. ఇప్పుడు ఎలా చేస్తున్నానో మన పళ్ళుకి మనం నిడిల్ తీసేయాలండి. తీసేసి స్క్వేర్ పూస పెట్టి రౌండ్ పూస పెట్టి బయటికి తీసేసి ఇప్పుడు సిల్క్ థ్రెడ్ ఇప్పుడు వచ్చేసి ట్యాజిల్ని తీసుకొని నిడిల్లోకి ఎక్కించి మళ్ళీ పూస లోపల నుంచి స్క్వేర్ పూస నుంచి రౌండ్ పూస తీసేసి మళ్ళీ శారీకి అటాచ్ చేయాలండి. స్టిఫ్గా మంచిగా థ్రెడ్ అనేది మంచిగా తీయడం వల్ల స్టిఫ్ అవుతుంటుంది. పూసలు ట్యాజిల్ అనేది గట్టిగా ఉండి అది ఊడకుండా ఉంటుంది అనమాట. మళ్ళీ సేమ్ అలానే వీడియోలో చూసిన విధంగా మళ్ళీ ఒకసారి వేసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇంకా అది ఊడమన్నా ఊడవవి అంత స్టిఫ్గా ఉంటుంది అనమాట. చీర ఖరాబ్ అయినా కానీ అవి మాత్రం ఖరాబ్ కావన్నమాట. సేమ్ వీడియోలో చూసిన విధంగా అలా చేసేయండి. ఇప్పుడు వచ్చేసి 2 టైమ్స్ తీసాక లాస్ట్ వచ్చేసి ఇప్పుడు 3 కుట్టు వేయాలండి. నిడిల్కి 2 టైమ్స్ రోల్ చేస్తే థ్రెడ్ని అది 3 కుట్టు అనేది పడిపోతుంది. అలా చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అనాలి. అలా అనడం వల్ల కుట్టు అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంటుంది. 2 టైమ్స్ రోల్ చేయడం వల్ల 3 కుట్టు అనేది పడిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ట్యాజిల్స్కి మధ్యలో గ్యాప్ ఉండాలి కానీ అది వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకోవాలి గ్యాప్. మళ్ళీ నిడిల్ ఎక్కించి మళ్ళీ స్క్వేర్ పూస అండ్ రౌండ్ పూస పెట్టేసి వీడియోలో చూస్తున్న విధంగా స్క్వేర్ పూస రౌండ్ పూస పెట్టేసి మళ్ళీ ట్యాజిల్ని అటాచ్ చేసేసి మళ్ళీ ట్యాజిల్ నుంచి థ్రెడ్ అనేది మళ్ళీ నిడిల్లోకి ఎక్కించాలి. ఇలా ఎక్కించి మళ్ళీ 2 టైమ్స్ ఇందాక వీడియోలో చూసారు కదా, సేమ్ అలానే దీన్ని కూడా అలా తీసేస్తే మనకి ట్యాజిల్ అనేది స్టిఫ్ అవుతుంటుందండి. సేమ్ స్టిఫ్ అవుతుంటుంది. నెక్స్ట్ 3 కుట్టు అనేది కన్నా మళ్ళీ వేసుకోవాలండి. దీనికి కానీ అన్నిటికీ వేసుకోవాలి కుట్లు. ఒక కుట్టు వేస్తే మాత్రం అది ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 2 కుట్లు వేసుకుంటే సెట్ అవుతుంది, స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని. అందరూ వీడియో చూడాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వీడియో చూడట్లేదు, మర్చిపోకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి 3 కుట్టేసుకోవాలి. కుట్టడం అయిపోయింది కాబట్టి అది చూడండి. నేను శారీకి ఇంత మంచిగా పోసుకున్నాను. బయట అయితే అది వేరే వాళ్ళకి ఇస్తే 300, 400, 500 ఛార్జ్ చేస్తారు. కాబట్టి మన ఇంట్లో మనమే చేసుకోవడం కోసం ఈ వీడియో మీకు షేర్ చేశానండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని. కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది, ఎలా ఉందో కామెంట్ చేయండి శారీ. ఓకే అండి, బాయ్.